చాలా చాలా అద్భుతమైన సినిమా. హరిహర విరమలలో పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల తర్వాత సినిమా తీశారు. అద్భుతమైన సినిమా. ఆయన తప్పితే ఇంకెవరు తీరారు. ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా, రికార్డులు సృష్టిస్తుందండి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ అంటే 2 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాలో ఎలా ఉంటాడు అనుకున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఈ రోజుకున్న హీరోలు అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. లేదండి, అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమందికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి 8 మంది హీరోలు ఉన్నారు, అందరూ సక్సెస్. అది బాధ. సినిమా రిలీజ్ కంటే ముందు నెగిటివ్ చేస్తుంటారు. అది ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉండేది. సెకండ్ హాఫ్ మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, నెక్స్ట్ జనరేషన్ ఏమి ఇవ్వాలనేది. ఆ రోజున మొగళ్ళు ఏ విధంగా అరాచకం చేశారు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు, మన దేవాలయాలు గుళ్ళు దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు. అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కి ముందున్న సీన్ 15 నిమిషాలు, సెకండ్ హాఫ్ లో లాస్ట్ 22 మినిట్స్ పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ అద్భుతం అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగా, స్టెప్పులు కూడా చాలా బాగా వేశాడు. ఇంత ముందు కంటే ఇంకా బాగా వేశాడు అనమాట. సినిమాలో రివ్యూస్ లో ఏం చెప్తున్నారు ఇవన్నీ పట్టించుకోకండి. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ముసలి ముతగా పిల్లలు యూత్ అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. నెగిటివ్స్ అన్ని సినిమాల్లోనూ ఉంటాయన్న. సినిమా కొంచెం లాగ్ ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ బాగలేకపోయి ఉండొచ్చు, కానీ ఇది మన కథ, మన హిస్టరీ, మన సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి మనకి తెలియాలన్న చిన్న ప్రయత్నం. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మన ముందుకు వస్తాయి. ఓ చావా వచ్చింది, బాజీరా వచ్చింది, ఖిల్జీ వచ్చింది, పద్మావతి వచ్చింది, ఇవన్నీ కాదన్నా. ఇప్పుడు హరిహర వీరమల్లి వచ్చింది. జనాలు మీరేం చేస్తున్నారు? వెళ్ళండి, సినిమా చూడండి. మన కథ గురించి, మన హిందుత్వం మీద జరిగిన దాడి గురించి తెలుసుకోండి. దాని గురించి ఎవరు ఎంతలా పోరాటం చేశారో సినిమా చూసి తెలుసుకోండి. అన్న, సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఉన్న మాట ఒప్పుకుంటాం. సినిమా విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. 250 కోట్ల బడ్జెట్ కనిపించలే. కానీ సినిమా స్టోరీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాకు విఎఫ్ఎక్స్ తో పని లేదు. సినిమా స్టోరీ బాగుంది, అంతే కథం. ఎంఎం కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నిధి అగర్వాల్ బాబు కూడా క్యూట్గా ఉంది, అది వేరే విషయం. ఎంఎం కీరవాణి గారు నిజంగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ అయితే వేరే లెవెల్కి వెళ్ళింది సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇది, కాబట్టి ఇంకా బాగుంది సినిమా.